ఇస్తాను మీకు. కొంతమందికి ఎర్రర్స్ ఉన్నాయి, అందువల్ల తీసుకోవట్లేదు మీరు. ఓకే సరే, ఎనీవే ఇక్కడ చూద్దాం. లీడ్స్ రావాలంటే ఇదే ప్రాసెస్. అసలు ఫేస్బుక్లో, గూగుల్లో కూడా మీకు చెప్తాను. ఇది చూడండి, అవేర్నెస్ యాడ్స్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే మన ఆ ఎంగేజ్మెంట్ కాదని. ఓకే, లీడ్స్, యాడ్ ప్రమోషన్, సో ఓకే, సేల్స్. ఇన్ని రకాలుగా మనం ప్రమోట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవేర్నెస్ అని చూపిస్తాను. ఎగ్జాంపుల్కి కంటిన్యూ. జస్ట్ మీరు చూడండి, ఏం మాట్లాడద్దు, మనకి లీడ్స్ ఎలా వస్తే చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను స్పెషల్ కేటగిరీ ఎందుకు కంప్లీట్ చేయాలని చెప్పాను, ఇక్కడ మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, స్పెషల్ కేటగిరీ, స్పెషల్ యాడ్ కేటగిరీ ఇక్కడ వచ్చింది కదా. సో ఇక్కడ మనం స్పెషల్ యాడ్ కేటగిరీని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మామూలుగా. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మీకు కొంతమందికి ఐడియా ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ చూడండి కేటగిరీస్. జస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి అంతే. మీరేం టెన్షన్ తీసుకోవద్దు. ఫస్ట్ 2 వీక్స్ జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేయాలి కదా, దీని ఇంపార్టెన్స్ తెలుసుకోండి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు టెన్షన్ పడి ఇప్పుడు కంగారు పడకండి. ఓకే, ఇది చూడండి కేటగిరీస్లో. ఇక్కడ మనకి ఎందుకు, ఇక్కడ చూడండి కేటగిరీస్ ఏమొచ్చాయి: ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, ఎంప్లాయ్మెంట్, హౌసింగ్, సోషల్ ఇష్యూస్ అండ్ ఎలక్ట్రానిక్స్. రైట్, ఇలా. సో మనం ఈ పాయింట్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఇంకొంచెం తొందరగా మన యాడ్స్ అప్రూవల్ వస్తుంది. ఓకేనా, అందుకోసం మనం ఇంతకుముందు చేసిన ఐడెంటిటీ కన్ఫర్మేషన్ కావాలి. స్పెషల్ యాడ్ కేటగిరీకి అప్రూవల్ ఇంతకుముందు చేసిన ప్రాసెస్. సో చాలా స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు అవ్వవు కాబట్టి నేను నెక్స్ట్ సెషన్కి ఫార్వర్డ్ చేస్తాను దాన్ని. అప్పుడు ఖచ్చితంగా మీ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి కంప్లీట్ చేస్తాం షూర్గా. ఓకేనా, అదైతే టెన్షన్ పడకండి. సో ఇక్కడ చూడండి, జస్ట్ అబ్జర్వ్ నేను అంతే. ఏం సో లీడ్స్ వస్తాయి అన్నారు, ఎలా వస్తాయి జస్ట్ అబ్జర్వ్. చూడండి, డైలీ బడ్జెట్ అని ఉంటుంది. డైలీ బడ్జెట్ ఇవ్వచ్చు, 100 రూపీస్ నుంచి అంత ఇవ్వచ్చు, మన ఇష్టం. అలాగే డేట్, ఎప్పటి నుంచి యాడ్ రన్ అవ్వాలి, ఎప్పటి వరకు రన్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ మనం డేట్ ఇవ్వచ్చు. జస్ట్ చూడండి అంతే. ఏమో మనం డేట్ కూడా ఇవ్వచ్చు. సో ఈ తర్వాత మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయొచ్చండి. అలా మీకు ట్రైన్ చేస్తాను, నో ప్రాబ్లం, టెన్షన్ పడకండి. మంచిగా మీరే ఓన్గా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఇక్కడ నుంచి అమెరికా వాళ్ళకి కూడా ప్రమోట్ చేయొచ్చు యాడ్స్. మీరు హైదరాబాద్లో కూడా కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ ఉంటాయి, మీరు ఎలా ఇవ్వచ్చు చెప్తాను. ఓన్లీ హైదరాబాద్లో ఎలా టార్గెట్ చేయొచ్చు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు నచ్చుతుంది. చూడండి, ఇంత అడ్వాన్స్గా టార్గెట్ చేయొచ్చా మనం, బూస్ట్ వర్క్ చేస్తున్నాం అని మీకు తెలుస్తుంది. డేట్ ఇచ్చాం, బడ్జెట్ ఇచ్చాం. బడ్జెట్ మన ఇష్టం, డైలీ 100 రూపీస్ అని ఇవ్వచ్చు. సరే, మెయిన్ ఆడియన్స్ సెగ్మెంట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనం లొకేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ మీ ఇష్టం. ఇది ఇండియా ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది. మాట్లాడకూడదంటే చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, లేదు మీరే మాట్లాడతాను, మీరు వచ్చి ఇక్కడ క్లాస్ చెప్పచ్చు అక్కడ మాట్లాడే వాళ్ళు. ఓకే, ఇవ్వండి. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఏ లొకేషన్ ఇవ్వాలి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. ఇప్పుడు మన యాడ్ ఎక్కడికి వెళ్ళాలి, ఇది చూడండి. చాలా ఇప్పటి నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని పాయింట్స్ జాగ్రత్తగా వినండి. సో కొన్ని కొత్త టెక్నిక్స్ కూడా వస్తాయి. ఇక్కడ మనం ఎక్కడికి కావాలంటే అక్కడ యాడ్ ప్రమోట్ అయ్యేలాగా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు షాద్నగర్ వైపు ఎక్కువ మంది ఎక్కడ కొంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, యాదాద్రి ప్లాట్స్ ఎక్కువ ఫస్ట్ ఎక్కడ కొంటారు, ఎవరైనా ఒకరు చెప్పండి. రైట్, ఇక్కడ ఇచ్చేస్తాం. ఎవరన్నా ఐడియా ఇచ్చిన వాళ్ళు ఇక్కడ టైప్ చేసి చూడండి. హైదరాబాద్ సిటీ మొత్తం 80 కిలోమీటర్స్. సైలెంట్లో పెట్టాలంటే మొబైల్స్. సరే 60 ఇచ్చాము.
ఇక్కడ చూడండి, హైదరాబాద్ 60 కిలోమీటర్స్ ఇస్తే ఎంతవరకు వెళ్ళింది చూడండి. ఇటు పక్క షాద్ నగర్, సదాశివపేట్, భువనగిరి, సూర్యాపేట ఇక్కడ దగ్గర చూస్తే ఇంత దూరం వెళ్ళింది. మనం బడ్జెట్ సరే ఎంతమంది ఉన్నారు చూడండి పొటెన్షియల్ పీపుల్. ఇప్పుడు అంత లొకేషన్ ఇచ్చాము, అందులో ఎంతమంది ఉన్నారు మీరు కౌంట్ చేయండి. 98 lakhs. 98 lakhs, 1 crore పైన ఉన్నారు. ఇప్పుడు 1 crore పైన ఉన్న పీపుల్కి అంటే వీళ్ళందరూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఓకేనా? సో వీళ్ళందరికీ మనం యాడ్ పంపించవచ్చు, కానీ మనం ఎంత బడ్జెట్ ఇచ్చేదాన్ని బట్టి అది సర్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బడ్జెట్ ఎంత ఇచ్చాం చూడండి, 200 ఇచ్చాం. 200కి మొత్తం 1 crore పీపుల్కి వెళ్ళదు కదా. ఇది ఎందుకు చెప్తానంటే మేజర్గా కొంతమంది చేసేవాళ్ళు మిస్టేక్ ఎలా చేస్తారంటే పర్ డే 500 బడ్జెట్ ఇచ్చి పర్ డే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. పర్ డే మందికి ట్రిగ్గర్ చేస్తారు, అంటే హైదరాబాద్ మొత్తానికి పంపించాలి. దట్ ఈస్ రాంగ్. అప్పుడు మీకు సరిగ్గా రేట్స్ రావు. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు సో మనం ఎలా అడ్వాన్స్గా టార్గెట్ చేయాలి, మనం తక్కువ బడ్జెట్ ఇచ్చినప్పుడు తక్కువ ఏరియా లొకేట్ చేయాలి. అది కూడా పర్టికులర్గా ఏ హైవేలో ఎక్కువ మంది ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవే ఉందనుకోండి, ఫస్ట్ కేపీహెచ్పి, మియాపూర్ అటువాళ్ళు. ఇంతకుముందు చెప్పినట్టు యాదాద్రి అనుకోండి, ఫస్ట్ ఉప్పల్, నాగోల్ అక్కడ ప్రమోట్ చేయాలి. ఓకే, షాద్ నగర్ అనుకోండి, దాదాపు మెహదీపట్నం, మణికొండ, ఓకే, ఈ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోకాపేట్ ఇలా ప్రమోట్ చేయాలి మెయిన్గా. తర్వాత రెస్ట్ ఆఫ్ బడ్జెట్ ఎక్కువ ఉన్నప్పుడు మిగతా హైదరాబాద్లో కూడా మొత్తం హైదరాబాద్ ఎప్పుడు ఇవ్వకూడదు. మొత్తం హైదరాబాద్ ఇవ్వాలంటే 1 కోటి మందికి మనం బడ్జెట్ ఇవ్వాలంటే రోజు 10,000 ఖర్చు పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు మీరు అందరు నేర్చుకున్నా, మీరు అందరు ప్రాక్టీస్ చేసినా ఎందుకు కాంపిటీషన్ రాదంటే అంత పొటెన్షియల్ ఉంటుంది. అట్లా మనం అంత బడ్జెట్స్ పర్ డే అంత బడ్జెట్స్ పెట్టి మనం ప్రమోట్ చేయం. కంపెనీలు ప్రమోట్ చేస్తాయి. కంపెనీలు కూడా పర్ డే మాక్సిమం 3,000, 5,000 పర్ డే. ఓకేనా? అందువల్ల పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎంతమంది నేర్చుకున్నా వచ్చిన నష్టమే లేదు. ఇంకా బిజినెస్ స్పీడ్ అవుతుంది అంతే. దట్స్ ద పాయింట్. నేను మొన్న చూపించాను కదా ఎంతమంది సెట్ చేస్తున్నారని. 5,000 మంది, 6,000 మంది పర్ మంత్ సెట్ చేస్తున్నారు కదా. 5,000, 6,000 మందిని మనకు ఒక డీల్ అయితే చాలు కదా. దట్స్ వై ఇట్స్ సింపుల్. ఇవన్నీ నేర్చుకొని ఎక్కువ బడ్జెట్ పెట్టి ప్రమోట్ చేసే వాళ్ళకి ఎక్కువ బిజినెస్ అవుతుంది. అందుకంటే సింపుల్. మనకేంటంటే మనకు 1-2 ప్లాట్లైనా చాలు. దీంట్లో నెలకి 10 ప్లాట్ల నుంచి 25 ప్లాట్లు కూడా చేయొచ్చు ఉపయోగించి. యాక్చువల్గా చెప్పాలంటే దాని బడ్జెట్స్ వేరు ఉంటాయి, దానికి ఉపయోగించే బడ్జెట్స్ కాస్ట్ వేరు ఉంటాయి. సో మనకు 1-2 అయినా చాలు కదా. సో మన బడ్జెట్స్తో ఒక స్ట్రాటజిక్ వేలో వెళ్తే చాలు. అందువల్ల అందరికీ బిజినెస్ అవుతుంది. దట్స్ ద పాయింట్. సో హైదరాబాద్లో పొటెన్షియల్ ఉంటుంది. సో అందువల్ల ఆ మిస్టేక్ ఎప్పుడు చేయకూడదు. సో ఇంకా మనం నేరో చేసుకోండి దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ సరే మనం షాద్ నగర్, యాదాద్రి తిన్నాం. యాదాద్రి తీస్తే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి యాదాద్రి వైపు ఫస్ట్ కొనాలనుకునే వాళ్ళు ఉప్పల్, నాగోల్ అటు సైడ్ నుంచి కాబట్టి అటు సరౌండింగ్ ఉప్పల్ ఇచ్చేసి సో ఉప్పల్ 17 కిలోమీటర్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. ఇంకా ఇది కొత్త అకౌంట్ కాబట్టి మామూలుగా అయితే ఇంకా తక్కువ పెట్టుకోవచ్చు. ఒక 5 కిలోమీటర్స్ చాలు. ఉప్పల్ 5 కిలోమీటర్స్ రేడియస్. సో 17 అంటే మొత్తం హైదరాబాద్ ఎంతవరకు కవర్ అయింది చూడండి. సో 5 ఇస్తే చాలా, అంత అవసరం లేదు మామూలుగా అయితే. సరే ఇప్పుడు డిఫాల్ట్గా ఇది కొత్త అకౌంట్ కాబట్టి మీకు అప్పుడే అంత ఆప్షన్స్ రావు. రైట్, ఇక్కడ ఏజ్ గ్రూప్ 18 ఏళ్ళు కొంటారంటే ప్లాట్ 30 and above కదా. సో ఇక్కడ మనం అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇవన్నీ బూస్ట్ పోస్ట్లో ఉండవు, వదిలేస్తాం. ఒక్కొక్కసారి కొంతమంది ఒక ఏజ్ ఇస్తారు, కానీ కొంతమంది బూస్ట్ పోస్ట్ అంటే జస్ట్ మనకి వాట్సాప్లో బూస్ట్, ఇన్స్టాగ్రామ్లో బూస్ట్ అని కొట్టేస్తాం. ఇట్లా 18 వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది. మీ దానివల్ల ఏంటి, మనీ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ చూడండి. మనం ఒక్కొక్కటి ఇలా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో చూడండి. సరే మనం 25 ఇద్దాం ర్యాండమ్గా, అట్లీస్ట్ 65 ఉంచాలంటే ఉంచవచ్చు. 65 ప్లస్ 60 వరకు అయినా ఇవ్వచ్చు యాక్చువల్లీ. అండ్ మెన్ అండ్ ఉమెన్ అందరికి. సో సపరేట్గా మేము సపరేట్గా మెన్, సపరేట్గా ఉమెన్ కూడా రన్ చేయొచ్చు. ఓన్లీ లేదంటే అందరికి కలిపి రన్ చేయొచ్చు. అది యువర్ విషయం. ఆ స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేయాలనేది మళ్ళీ చెప్తాం. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి డీటెయిల్ టార్గెటింగ్ అండి. ఇక్కడే ఉంటుంది అసలు అంత మ్యాజిక్. ఇక్కడ చూడండి డీటెయిల్ టార్గెటింగ్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఉప్పల్ ఏరియా, నాగోల్ ఏరియాలో నాకు ఓన్లీ సాఫ్ట్వేర్ పీపుల్లే నేను నా యాడ్ చూడాలి అనుకుంటున్నాను. ఓకేనా? సాఫ్ట్వేర్ పీపుల్. ఇక్కడ చూడండి ఇండస్ట్రీస్ అని ఉంటాయి. ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ?
ఎగ్జాంపుల్ కేటగిరీస్ తీసుకోవచ్చు, ఓన్లీ బిజినెస్ పీపుల్ అని కూడా తీసుకోవచ్చు. ఐటీ అండ్ టెక్నికల్ సర్వీసెస్, డెమోగ్రాఫిక్స్, ఇది ఒకటి క్లిక్ చేసుకున్నాం. తర్వాత అందులో కూడా పర్టికులర్ కొన్ని కంపెనీలు నాకు ఐడియా ఉన్నాయి, అందులోనే ప్రమోట్ చేయాలి. టాటా, టీసీఎస్, విప్రో. అంటే కొంతమంది అడగచ్చు, ఏంటి సార్ ఆ కంపెనీ ఎంప్లాయీస్ మనం పంపించవచ్చు. ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి అందులో ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఈ కంపెనీలో ఎంప్లాయీస్ పనిచేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం యాడ్ పోస్టర్ ఇవ్వలేం కదా కనీసం, కానీ ఇక్కడ ఇవ్వచ్చు. విప్రో కంపెనీ ఎంప్లాయర్స్, ఇక్కడ విప్రో ఇంట్రెస్ట్ అని ఉందంటే అందులో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, జాబ్ చేయడానికి. అంటే దే ఆర్ నాట్ జాబ్ హోల్డర్స్, ఎంప్లాయర్స్ అంటేనే జాబ్ చేస్తున్న వాళ్ళని. ఇక్కడ చూడండి ఎంత పొటెన్షియల్ ఉంది. హైదరాబాద్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? 4,71,000. 5,000 పీపుల్ ఓన్లీ విప్రోలో వర్క్ చేస్తున్నారు. సో ఈ 5 lakhs పీపుల్కి మనం యాడ్ పంపించవచ్చు. ఓకేనా? డైరెక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ విప్రో కంపెనీకి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ పాయింట్ ఉంది. విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ. సో మనకు తెలుసు సాఫ్ట్వేర్ బాగా కొంటారని. ఒక కంపెనీలోకి వెళ్ళి డైరెక్ట్గా మనం కాంప్లైంట్ ఇవ్వగలం ఆ కంపెనీ ఎంప్లాయీస్కి, కానీ ఇక్కడ ఇవ్వచ్చు. చూడండి ఆ 5 lakhs పీపుల్ ఉన్నారు. మొత్తం హైదరాబాద్లో 5 lakhs పీపుల్ ఉన్నారంట. గ్రేట్ కదా? వీళ్ళందరూ ఒక్క కంపెనీ గట్టిగా ప్రమోట్ చేసినా చాలు కదా, ఒక్కొక్కరు. సరే అంటే ఇప్పుడు విప్రో సెలెక్ట్ చేసాం, సజెషన్ తీసుకుందాం. ఇంకా కొన్ని కంపెనీస్ వస్తాయి, ఇన్ఫోసిస్. సో చూడండి డైరెక్ట్గా కంపెనీ ఎంప్లాయీస్కి మనం యాడ్ పంపించవచ్చు. సో మీకు అందుకని యాడ్స్ మేనేజర్ ఉండాలి. పోస్ట్ ఆప్షన్స్ ఏమి ఉండవు. చూడండి ఎసెన్షియల్, టెక్ మహీంద్రా. సో ఇట్లా అడ్వాన్స్డ్గా టార్గెట్ చేయొచ్చు. ఇంకా ఇందులో చాలా డెప్త్ పాయింట్స్ ఉంటే నేను చెప్తాను. వరాకల్, విప్రో, ఐబిఎం, ఇట్లా పెద్ద కంపెనీని టార్గెట్ చేయొచ్చు. సో ఇందులో ఎంప్లాయీస్ కాదు, నేను హెచ్ఆర్ లెవెల్ వాళ్ళు కావాలి అనుకుంటున్నాను. హెచ్ఆర్స్ డైరెక్ట్ హెచ్ఆర్స్ని టార్గెట్ చేస్తాను. ఓకే, డైరెక్ట్ హెచ్ఆర్స్ ఉంటుంది, బట్ కంపెనీస్కి ఉంటుంది. కంపెనీస్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. లైక్ దిస్. ఏదేమైనా ఇంత అడ్వాన్స్గా మనం టార్గెట్ చేసినప్పుడు మనకి బిజినెస్ స్కోప్ తొందరగా ఉంటుంది. చూడండి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవి జస్ట్ శాంపులే. అంటే డైరెక్ట్గా కంపెనీలు అమెజాన్ ఇండియా ఇలా ఇట్లా నంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇంకా మనం ఇంకొంచెం అడ్వాన్స్గా టార్గెట్ చేయొచ్చు. ఇంకొంచెం ఉంటారు కొంచెం బాగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉండాలి. కన్జ్యూమర్ క్లాసిఫికేషన్ అన్నమాట. సో బిహేవియర్స్, ఇలా ఆ బిహేవియర్ని బట్టి కూడా మనం టార్గెట్ చేయాలి. చూడండి ఇండియాలో పీపుల్ ఇన్ ఇండియా హూ ప్రిఫర్ హై వాల్యూ గూడ్స్, అంటే వీళ్ళు కొంచెం రిచ్ పీపుల్ టార్గెట్ చేయాలి. ఇదొక ఆప్షన్. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు అందుకనే ఒక 2 CR విల్లా 5 CR విల్లాస్ అయినా అమ్మచ్చు టార్గెట్ చేసి. ఇందులో ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడే అన్నీ మనం చెప్పం కానీ సో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. సో ఇలా నెంబర్ ఆఫ్ ఇవన్నీ మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను చెప్తాను. సో వీటన్నిటికీ మనకి స్పెషల్ కేటగిరీ పర్మిషన్. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ స్పెషల్ కేటగిరీ ఇచ్చాను. అలా కంపల్సరీ ఇచ్చాక మనం రన్ చేయాలి. ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో ఆప్షన్స్. సో ఇలా అందుకని మనకి ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అనేది అంత ఇంపార్టెంట్. వాళ్ళు మీరు ఇన్స్టాల్ చేసిన మెటా యాడ్స్ మేనేజర్ ఇంపార్టెన్స్ ఇది. మీరు నార్మల్ పోస్ట్ ఈ ఆప్షన్స్ రావు. సో మెటా యాడ్స్ మేనేజర్, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఉండాలి. ఇందులో ఇంకా ఇండెప్త్ ఎలా టార్గెట్ చేయొచ్చు, మనం ఒక్కొక్క వెంచర్కి ఎలా టార్గెట్ చేయొచ్చు, ఒక స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేయాలి, అవన్నీ 1 by 1 మనం చెప్తూ వెళ్దాం. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ముందు. సో ఫస్ట్లో ఫౌండేషన్ కాబట్టి నేను అంత కేర్ తీసుకున్నాను. మీకు ఆ గూగుల్ యాడ్ అకౌంట్ కానీ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ కానీ మీకు ఉండాలి కాబట్టి కేర్ తీసుకుంటాను. సో నెక్స్ట్ నుంచి ఇలా చెప్తూ వెళ్తాం. దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు మీరు స్ట్రాటజిక్ వేలో. సో అలాగే ప్లేస్మెంట్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఒక టెక్నిక్ చెప్పి ఇంట్రొడ్యూస్. ఈ ప్లేస్మెంట్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయకపోతే మీకు మనీ ఎక్కువ వేస్టేజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యాడ్, సో ఆడియన్స్ నెట్వర్క్, మెసెంజర్. సో మనకు ఆడియన్స్ నెట్వర్క్ అవసరం లేదు, మెసెంజర్లో కూడా అవసరం లేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో రన్ అయితే చాలు. ఫేస్బుక్లో కూడా ఉందనుకుంటే ఆపేయచ్చు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో రన్ అవుతుంది యాడ్. ఓకే, ఇప్పుడు ఫేస్బుక్ అంటే ఇన్స్టా ఎక్కువ చూస్తున్నాం. ఫేస్బుక్ని మన
న్యూ అసోసియేట్ జాయినింగ్స్ కోసం ఉపయోగించుకోవాలండి ఎక్కువ. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో కొంచెం పొటెన్షియల్ క్లయింట్స్ ఉంటారు. రైట్, ఇలా అన్ని కేర్ తీసుకోవచ్చు. చాలా పాయింట్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలి కానీ ఏదైనా మీరు టెస్ట్ చేయాలనుకుంటే ఓన్లీ ఐఫోన్ యూజర్స్కే మీరు రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డివైసెస్ ఇక్కడ చూడండి, ఆండ్రాయిడ్ డివైస్, ఐఓఎస్ మీన్స్ ఐఫోన్. ఓన్లీ ఐఫోన్ వాడే వాళ్ళకే మన యాడ్ పంపించవచ్చు, ట్రిగ్గర్ చేయొచ్చు. అలా కూడా మీరు ఒక యాడ్ రన్ చేయొచ్చు. కొంచెం రిచ్ పీపుల్ ఉంటారనుకుంటే వాళ్ళ వరకు మనం యాడ్ రన్ చేయొచ్చు సపరేట్గా. సో చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి వెళ్ళే కొద్దీ. ఓకేనా? మనం చేయాలి కానీ చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంత ప్రాపర్గా వెళ్తే మన బిజినెస్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది. పొటెన్షియల్ క్లయింట్స్ ఉంటారు మనకు. సో అప్పుడు వాళ్ళు పెద్దగా బేరం నెగోషియేషన్ కూడా అలా అడగరు కదా. సో అట్లా ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీకు చెప్తాను పర్లేదు. అలాగే గూగుల్ యాడ్స్ కూడా వచ్చి కంప్లీట్ చేద్దాం. గూగుల్ యాడ్స్లో కూడా మీకు చెప్పాను